దేశంలో అత్యధిక నిధులు కలిగిన పార్టీ బీజేపీ. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఫండ్స్ ఉన్న పార్టీగా బీఆర్ఎస్ గతంలో వార్తల్లో నిలిచింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు ఫండ్స్ ఇచ్చేవారే కరువయ్యారట. ఎందుకు బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఎందుకు మారింది? లెట్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ కరిగిపోతున్నాయా? ఆ పార్టీకి కొత్త చందా ఇచ్చేవారు తగ్గిపోతున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది. గత 10 ఏళ్లలో బెంగాల్లో మమతకు, తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో చంద్రబాబుకు, అంతకుముందు జగన్ మోహన్ రెడ్డికి ఎవ్వరికీ చేతకాని ట్రెండ్ ను కేసీఆర్ సృష్టించారు. కుటుంబ పార్టీగా పేరుపడిన బీఆర్ఎస్ ను ఏకంగా జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కేసీఆర్ ప్రయత్నించారు. ఇందుకోసం అప్పట్లో దేశవ్యాప్తంగా ఉరుకులు పరుగులు పెట్టారు. కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని, అవసరమైతే కూటమిలోని పార్టీలన్నిటికీ ఫండింగ్ చేస్తానని చెప్పుకున్నారు. ఇంతవరకు ఏ పార్టీ నేత కూడా ఇతర పార్టీలకు ఫండింగ్ చేస్తానని బహిరంగంగా చెప్పలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఆ మాట కూడా బహిరంగంగానే చెప్పారు. దీంతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కేసీఆర్ దూకుడుకు ఆశ్చర్యపడ్డాయి. అయితే అంతలో మాటలు చెప్పిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ప్రజలపైనే నిందలు వేశారు. ఇక ఇప్పుడు కారు పార్టీని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదట. అంటే ప్రజలు కాదు, బీఆర్ఎస్ చందాలు ఇచ్చే మనుషులు, వ్యాపారులు, వ్యాపార సంస్థలు కరువయ్యాయట. ఇక ఈ విషయం ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ ఇచ్చిన రిపోర్టు ద్వారా వెల్లడైంది. బీఆర్ఎస్ కు 2023-24లో ఏకంగా 580.52 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే భారత రాష్ట్ర సమితికి 495.52 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇండ్లో ప్రెడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా ఏకంగా 85 కోట్ల రూపాయలు లభించాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి 683.06 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో బ్రాండ్ల రూపంలో 529 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 90 కోట్లు, వివిధ వ్యక్తుల నుంచి 64.3 కోట్లు వచ్చాయి. దీంతో దేశంలోని అత్యధిక నిధులు కలిగిన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు, పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలు రావడంతో కారు పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కారు పార్టీ దారుణంగా బోల్తా పడింది. దీనికి తోడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకునే వారు లేకుండా పోయారు. 2024-25లో పార్టీకి 15,09,841 రూపాయలు మాత్రమే వచ్చాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలో లేకపోవడంతో కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు, అజ్ఞాత వ్యక్తులు విరాళాలు ప్రకటించడం లేదు, రాజ్యసభ సభ్యత్వం పొందిన వారు, ఇంకా అనేక రకాల మేలు పొందిన వారు పార్టీని పట్టించుకోవడం లేదు. అందువల్లే గులాబీ పార్టీకి విరాళాలు ఏకంగా 97% పడిపోయాయి. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విరాళాలు ఇవ్వడానికి కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు, నాయకులు కూడా పోటీ పడ్డారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ మాదిరిగా భారత రాష్ట్ర సమితి అధికారిక ఖాతా నిండుగా ఉండేది. నిత్యం డబ్బులు రాకతో కలకలలాడుతూ కనిపించేది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. పార్టీ మొత్తం కేటీఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. కల్వకుంట్ల కవిత బయటకు వెళ్లిపోయింది. ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి సానుకూల ఫలితం రాకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కారు పార్టీకి కొత్తగా విరాళాలు లేకపోయినా ఖజానా మాత్రం ఇంకా నిండుగానే ఉందట. అయితే నిత్యం ఖర్చులే తప్ప వచ్చేది లేకపోవడంతో వనరులు తగ్గిపోతున్నాయని పార్టీ అగ్రనేతలు ఆందోళనగా ఉన్నారట. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుందో వేచి చూడాలి.